బీఆర్ఎస్ నేత మాజీ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. దుర్గం చెరువు పరిధిలో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో హైడ్రా సంస్థ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ చర్య తీసుకున్నారు. దుర్గం చెరువులో అక్రమంగా మట్టి రాళ్లు నింపి ఆ భూమిని ప్రైవేటు పార్కింగ్ దందాకు వినియోగిస్తున్నట్లు హైడ్రా తన ఫిర్యాదులో పేర్కొంది. 2014 నుంచి ఈ కబ్జా కొనసాగుతుందని, దీనివల్ల చెరువు సహజ స్వరూపం పూర్తిగా దెబ్బతిందని అధికారులు వెల్లడించారు. ఈ వ్యవహారంలో కొత్త ప్రభాకర్ రెడ్డితో పాటు వెంకటరెడ్డి అనే వ్యక్తిపై కూడా కేసు నమోదైంది. ప్రస్తుతం పోలీసులు అక్రమ నిర్మాణాలు, పార్కింగ్ కార్యకలాపాలపై లోతైన దర్యాప్తు జరుపుతున్నారు. బీఆర్ఎస్ నేత మాజీ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. దుర్గం చెరువు పరిధిలో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో హైడ్రా సంస్థ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ చర్య తీసుకున్నారు. దుర్గం చెరువులో అక్రమంగా మట్టి రాళ్లు నింపి ఆ భూమిని ప్రైవేటు పార్కింగ్ దందాకు వినియోగిస్తున్నట్లు హైడ్రా తన ఫిర్యాదులో పేర్కొంది. 2024 నుంచి ఈ కబ్జా కొనసాగుతుందని, దీనివల్ల చెరువు సహజ స్వరూపం పూర్తిగా దెబ్బతిందని అధికారులు వెల్లడించారు. ఈ వ్యవహారంలో కొత్త ప్రభాకర్ రెడ్డితో పాటు వెంకటరెడ్డి అనే వ్యక్తిపై కూడా కేసు నమోదైంది. ప్రస్తుతం పోలీసులు అక్రమ నిర్మాణాలు, పార్కింగ్ కార్యకలాపాలపై లోతైన దర్యాప్తు జరుపుతున్నారు.